ఆ టైంలో ఏదే కట్ ఆఫ్ టైం పెట్టాలి, ఆ టైంలోనే తీయాలి, చేర్చాలన్నా ఉంచాలన్నా అది అదే పరిస్థితిలో ఉన్నది, తీసేయాలన్నా అదేమీ లేకుండా వాళ్ళు ఎన్నికలకు ముందు కొంతమంది వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు ఏమో ఉంచి అనుకూలం లేని వాళ్ళు ఏమో తీసేస్తారో దీన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి లోక్సభ ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పోరాడుతున్నారు. దాంట్లో భాగంగానే మేము ఓటర్లకి పోయి ఓటర్లని సంతకాలు పెట్టించి ఆ సంతకాల సేకరణ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ని మోదీ గారు ఆయన సొంత కమిషన్గా చేసుకున్నారు, బీజేపీ కమిషన్గా. అది ఎలక్షన్ కమిషన్గా లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఎలక్షన్ కమిషన్లో ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లు ఉండేవారు. వాళ్ళ ప్రధాన ఎలక్షన్ కమిషనర్, ఇద్దరేమో ఎలక్షన్ కమిషనర్లోనే. ఆ ప్రధాన ఎలక్షన్ కమిషనర్ ఏమో అధికార పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది, ప్రధానమంత్రి చెప్పింది ఒక పేరు వచ్చింది. రెండోది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఉన్నారో వారు చెప్పిన పేరు వచ్చింది. మూడోది సుప్రీంకోర్టు ఒక పేరు ఇచ్చింది. ఈ మూడు పేర్లతోనే వాళ్ళ కమిషన్ ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పేరును తీసేసి ప్రధానమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిని పెట్టేశారు. అంటే వాళ్ళ మెజార్టీ వాళ్ళు చూపించుకుని ఈ ఎన్నికల కమిషన్ని నిర్వీర్యం చేసి కేవలం ఎన్నికల కమిషన్ అనేది లేకుండా చేసి వాళ్ళ సొంత వ్యవస్థ కింద దీన్ని తయారు చేశారు. దీన్ని దుర్మార్గం అని చెప్పేసి ప్రజాస్వామ్యం అరికట్టే పరిస్థితి లేదని ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఓటు హక్కు అన్నది ప్రతి వాడికి ఓటు హక్కే. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వాడికి కూడా రాజ్యాంగం మనకు కల్పించింది ఓటు హక్కు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చేయకూడదు, దీన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుంది. దానికోసం అని చెప్పేసి మా పోరాటం. మేము ఓటర్లకి వెళ్ళి సంతకాలు సేకరణ చేసి కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపబోతున్నాం. దేశవ్యాప్తంగా 5 కోట్ల మందితో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పట్టుకెళ్ళి ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరుగుతుంది తప్ప ప్రధానమంత్రికి కాదు. ఇది ప్రధానమంత్రిని ఎవరైతే ఓట్లు దొంగతనం చేసి గద్దెనెక్కారో ఆ గద్దెనెక్కడిని కిందమని చెప్పేసి మాకు వినోదం. దానికోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బలంగా దీని మీద విధులు చేస్తున్నాం. ముఖ్యంగా ఇది అందరికీ కావాల్సింది. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతి ఓటర్కి కూడా కావాల్సినటువంటి విషయం చేత ఎవడ ఓటు వాడే వేసుకోవాలి, ఎవడ కాడే నిర్భయంగా ఓటు వేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.